హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం కెమిస్ట్రీలో డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటంటే ఈ యూనివర్స్ మీద ఏదైనా సరే ఏ మ్యాటర్ అయినా తీసుకున్నట్లయితే ఏ సబ్స్టెన్స్ కానీ పార్టికల్ కానీ తీసుకున్నట్లయితే దానికంటూ ఒక స్థితి అనేది ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని చెప్పే కాన్సెప్టే ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అంటే ఆ పార్టికల్ లేదా ఆ మ్యాటర్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది అని చెప్పేదే ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అయితే ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఎన్ని విధాలుగా విభజించబడింది అంటే ఓవరాల్ గా ఒక 5 టైప్స్ అన్నమాట. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఒక 5 టైప్స్ గా డివైడ్ చేయబడింది. ఇందులో అన్నిటికన్నా ఫెమిలియర్ మనందరికీ తెలిసింది ఏంటంటే సాలిడ్ స్టేట్, రెండోది వచ్చేసి లిక్విడ్ స్టేట్, మూడోది వచ్చేసి గ్యాషియస్ స్టేట్, నాలుగోది వచ్చేసి ప్లాస్మా, ఐదోది వచ్చేసి బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అనేటువంటి ఒక స్టేట్ అన్నమాట. సో ఇప్పుడు ఓవరాల్ గా మనకి 5 స్టేట్స్. అయితే ఈ 5 స్టేట్స్ లోని ఈచ్ స్టేట్ లోకి ఆ యొక్క మ్యాటర్ కానీ ఆ సబ్స్టెన్స్ కానీ రావాలి అంటే వాటికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాలిడ్ స్టేట్ మనం కానీ తీసుకున్నట్లయితే సాలిడ్ స్టేట్లోకి వచ్చేటువంటి పార్టికల్స్ అన్నిటికీ కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటుంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సాలిడ్ స్టేట్లోని డెఫినెట్ షేప్ అనేది ఉంటుంది. డెఫినెట్ షేప్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత దీనికి డిస్టింక్ట్ బౌండరీస్ అనేవి ఉంటాయి అనమాట. తర్వాత దీనికి ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. నాలుగో క్యారెక్టరిస్టిక్ కానీ మనం కానీ చూసుకున్నామంటే దీనికి రిజిడిటీ అనేటువంటి క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్టింక్ట్ షేప్, ఈ డిస్టింక్ట్ షేప్ అంటే ఏ సాలిడ్ అయినా మనం తీసుకున్నామంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ షేప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కర్ని మనం చూసుకున్నామంటే దీనికంటూ ఒక షేప్ అనేది ఉంది. ఈ డస్టర్ని చూసుకున్నామంటే దీనికి కూడా ఒక షేప్ అనేది వచ్చింది. సో వీటికి ఏంటంటే డిస్టింక్ట్ షేప్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఒక ప్రాపర్ షేప్ అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి డిస్టింక్ట్ బౌండరీస్. ఇప్పుడు మనం తీసుకునేటువంటి సాలిడ్కి ఏంటంటే స్పెసిఫిక్ బౌండరీస్ అనేవి ఉంటాయి. ఈ డస్టర్ చూడండి, ఇవన్నీ కూడా దీని యొక్క బౌండరీ అనమాట. విత్ ఇన్ ఈ బౌండరీలో ఉంది. ఈ బోర్డ్ తీసుకుంటే విత్ ఇన్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈ విత్ తోటి ఈ లెంత్ తోటి ఇది ఎలా ఉంది అంటే దీనికి ఒక డిస్టింక్ట్ బౌండరీస్ అనేవి ఉన్నాయన్నమాట. రెండోది వచ్చేసి ఫిక్స్డ్ వాల్యూమ్. ఈ ఫిక్స్డ్ వాల్యూమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక షుగర్ని కానీ సాల్ట్ని కానీ తీసుకొని ఒక డబ్బాలో వేస్తే ఇంకో ఆ డబ్బా నుంచి ఇంకో దానికి మార్చినా సరే దాని యొక్క వాల్యూమ్ అనేది తేడా అనేది రాదు. సో అది ఫిక్స్డ్ వాల్యూమ్. నాలుగో క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి రిజిడిటీ అంటే ఏంటంటే అది చాలా ఇన్ఫ్లెక్సిబుల్. ఎలా కావాలంటే అలా మనం దాన్ని మోల్డ్ చేయలేము. ఇన్ఫ్లెక్సిబుల్గా అనేది అది ఉంటుంది అనమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నవన్నీ కూడా సాలిడ్ స్టేట్ కేటగిరీలోకి వస్తాయి. అయితే ఇక్కడ మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండడానికి గల మెయిన్ రీజన్స్ మనం సాలిడ్ స్టేట్ బిహైండ్ లో మనం చూసుకున్నట్లయితే మెయిన్